ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవత లాంటి బియ్యపురాల్ని పోగొట్టుకున్నాను. శ్రీకాంత్ బాబైతే బంగారం. అతన్ని చూస్తే చాలరా పాపాలన్నీ పోయేవన్నట్టుండేవాడు. అయ్యో అమ్మా, సుపర్ణికకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఏడిస్తే ఎలా అమ్మా? అంటే ఏంట్రో, ఒక పూట ధైర్యం చెప్పి వెళ్ళిపోమంటావా? ఇక్కడే ఉంటాన్రా. తల్లి లేని పిల్లని కంటికి రెప్పలా చూసుకుంటాన్రా భార్గవా. అత్తయ్య, మంచినీళ్ళు తీసుకొస్తాను, ఆగండి అత్తయ్య. వద్దమ్మా, నాకు జ్యూస్ చాలు. అలాగే అత్తయ్య. సుప్పు, నువ్వెందుకు వెళ్తావు? సర్వెంట్స్ ఉన్నారు కదా. కోడలే వెళ్ళాలరా. ఈ అత్త చేతికి తన చేతి ఇస్తేనైనా మనసుకి తృప్తిగా ఉంటుంది. అలాగే తీసుకొస్తాను. ఏంటో సడన్ గా వెక్కిళ్ళొచ్చాయి. ఎక్కళ్ళ పాడ కోడల చేత జ్యూస్ తెప్పించుకోవాలని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంతిల్లో బాగుందిరా. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. అమ్మా, మనకి కాలం కలిసి వస్తేనే కొంతమంది కాలధర్మం చెందుతారంట. అంతే కదరా. పోయినసారి వచ్చినప్పుడు మీ అత్త వసుంధరాదేవి నన్ను చేతులు కట్టుకొని నిలబడమంది, గుర్తుందా? నీ చేతులు ఊరుకో కదమ్మా. చిల్లర డబ్బులు తీసుకోవడం కూడా తప్పేనా? ఇప్పుడు కోట్లు తీసుకోవచ్చు. కోట్లా? అవునమ్మా. అబ్బో, నా బంగారమే. హలో అమ్మా, నేను లాయర్ శంకర్రావుని మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్, చెప్పండి. జరిగిన దానికి సారీ అమ్మా. వాళ్ళ రాత అలా ఉందంతే. వాట్ నెక్స్ట్ అనేది ఒకసారి డైరెక్ట్గా కలిసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే రండి అంకుల్, మేము ఇంటి దగ్గరే ఉంటాం. అలాగేనమ్మా, వచ్చే ముందు మెసేజ్ చేస్తాను. షూర్ అంకుల్. బాయ్ అమ్మా. ఓకే. ఎరా భార్గవో, రోజు 10,000 ఖర్చు పెట్టచ్చా? ఏ లోకంలో ఉన్నావమ్మా? రోజు 1,00,000. వామ్మో, అంతుందేంట్రా? తర్వాత వివరంగా చెప్తాను, కానీ ఇప్పుడు సుప్పు వస్తుంది, తర్వాత మాట్లాడదాం. వసుంధరనే గుర్తుకొస్తుందిరా. కొడుకు పెళ్ళని ఎంత ఆనందంగా చెప్పుకుందో. నేను చచ్చినా బాగుండేది. మా బియ్యపురాల్ని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. అత్తయ్య, జ్యూస్ తాగండి, మీ ఎక్కిళ్ళు తగ్గుతాయి. నిబ్బరంగా ఉండండి అత్తయ్య. ఇప్పుడిప్పుడే నేను కూడా కోలుకుంటున్నాను. ఈ వయసులో మీరు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. అవునమ్మా, ఇక నువ్వేగా మాకు పెద్ద దిక్కు. అన్నీ నేనే చూసుకుంటానులే. ఎక్కిళ్ళు ఆగిపోయి చూసావా? కోడల చేత్తో విషం ఇచ్చినా అది అమృతమే అయిపోతుంది. అయ్యో, అలా అంటారేంటి అత్తయ్య? మా అమ్మకి నువ్వు అంటే అంత ఇష్టం సుప్పు. మనం వెళ్ళి ఆస్తులకు సంబంధించిన వివరాలు కనుక్కుందాం. మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు భార్గవ్. ఆల్రెడీ శంకర్రావు అంకుల్ ఇంటికి వస్తున్నారు. ఆయనే అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఓహో, అమ్మా, నువ్వు వచ్చిన వేళ విశేషం చాలా బాగుందమ్మా. మనం వెతక్కుండానే అన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. మరి భాగ్యమా మజ్జాక?
స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అని చెప్పడానికి బదులు లొకేషన్ షేర్ చేయొచ్చుగా. తెలిసిన రూటే అని. జాను, యూ ఓకే? ఐఎమ్ ఓకే సార్. పోటీల్లో పాల్గొని అన్ని ప్రైజెస్ గెలిచి షీల్డ్ అందుకున్న మీ చేతులకి నొప్పి పుట్టడం లేదా? అయ్యో అలాంటిదేం లేదు సార్. ఐఎమ్ ఆల్ రైట్. ప్రతి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. మీరే గెలవాలన్న లక్ష్యమా? స్వార్థం సార్. వాయ్? గెలిచింది నేనైనా మా ఇంట్లో వాళ్లే గెలిచినట్టు ఫీల్ అవ్వాలని నా కోరిక సార్. కోరిక నెరవేర్చుకోవడంలో ఉండే కిక్కే వేరు కదా. అవును సార్. ఆ, ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ సార్. అక్కడే అక్కడ స్టాప్ చేయండి. అదిగోండి కనిపించేదే మా హౌస్. 1 సెకండ్, సీట్ బెల్ట్ తీస్తాను. యా. వన్ సెకండ్. ఇప్పుడు దిగు. అయ్యో మీకెందుకు సార్ శ్రమ, నేను తీసుకుంటాను. ఏం పర్లేదు. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.